హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, మన ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి. ఒక నిమిషం తర్వాత వీటిని మనం ఫ్రై చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఇలా ఓన్లీ వాటర్తో ఎగ్స్ని ఏ విధంగా బాయిల్ చేస్తున్నామండి. మన ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. హాట్ వాటర్లో నుండి తీసేసి కొద్దిగా కూల్ వాటర్లో యాడ్ చేసామండి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ పీల్స్ని తీసేసి ఫ్రై చేద్దామండి. ఎగ్స్ని పీల్స్ అన్నీ తీసేసి వాష్ చేసి ఈ విధంగా పెట్టుకున్నామండి. ఇక వీటిని మనం పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేద్దామండి. ప్యాన్లో ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. ఇక ఎగ్స్ని పీల్స్ తీసేసి ఈ విధంగా నిలువుగా పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఇక ఫస్ట్ ఆల్గా మనం ఇప్పుడు అల్లం చిన్నిపాయలు పేస్ట్ అండి చూస్తున్నారు కదా. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నిపాయల పేస్ట్ యాడ్ చేసామండి ఈ ఆయిల్లో. నెక్స్ట్ సాల్ట్ అండి, మన టేస్ట్ అనుసరించి సాల్ట్ అండి. ఇక కోకో పౌడర్ అండి, 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి కోకో పౌడర్. ఇది కూడా యాడ్ చేసేసామండి. ఈ విధంగా కోకో పౌడర్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ ఒక నిమిషం పాటు ఆయిల్తో ఫ్రై అవ్వనిద్దామండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక ఎగ్స్ని ఈ విధంగా ఈ పేస్ట్లో యాడ్ చేసేద్దామండి. కట్ చేసుకున్న ఎగ్స్ పీసెస్ని లో ఫ్లేమ్ మీద ఈ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన ఎగ్ పీసెస్ ఫ్రై అవుతున్నాయండి. ఇలా టర్న్ చేయటం వల్ల రెండో సైడ్ కూడా కొద్దిగా ఉప్పు, కారం, అదేనండి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ చక్కగా పీసెస్కి అందుతుందని చెప్పేసి ఈ విధంగా టర్న్ చేస్తామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.